దేవుడు ఉన్నాడు అనడానికి ఈ ఆలయమే నిదర్శనం. ఆలయాన్ని కదిలించడానికి వచ్చిన వారిని ఒక్క మాటతో వాళ్ళకు భయం పుట్టేలా చేసి వెనక్కి పంపించి తన ఆలయాన్ని ఆయన రక్షించుకున్నాడు. అదేనండి ద మోస్ట్ ఫేమస్ టెంపుల్ హనుమాన్ టెంపుల్. సో ఇదేనండి ఇవాళ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఆలయంలోని ఆంజనేయ స్వామి ధ్యాన ఆంజనేయ స్వామిగా పూజలను అయితే అందుకుంటూ ఉంటాడు. ఆలయం యొక్క ప్రధాన ద్వారం నుండి చాలా దూరం వరకు వాహనాల పార్కింగ్ సదుపాయం అనేది ఉన్నది. పార్కింగ్ అయితే 10 రూపీస్ అట్లా టోకెన్ తీసుకొని లోపలికైతే పంపిస్తున్నారు. లోపల అయితే మనకి పార్కింగ్ అయితే ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. 2 వీలర్ ఆర్ 4 వీలర్ ఏదైనా పార్క్ చేసుకోవచ్చు. ఈ ఆలయము హైదరాబాద్ మహాత్మా గాంధీ బస్టాండ్ నుండి 12 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది. హనుమంతుడికి అంకితం చేసిన ఈ ఆలయం రాష్ట్ర రాజధాని హైదరాబాద్లోని పురాతన ఆలయాలలో ఒకటి. ఆలయం అయితే కాకతీయ రాజు ప్రోలా చేతుల మీదుగా అయితే కట్టించడం జరిగింది. ఆయన వేటకు వెళ్లి చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో రామనామం జపం చేస్తున్నట్లుగా ఆయనకు వినిపించడంతో అడవి లోపలికి వెళ్ళగా మూలంగా కూర్చున్న భంగిమలో ఉన్న హనుమంతుడి రాత్రి విగ్రహం అయితే కనిపించడం జరుగుతుంది. ఆ విగ్రహం లోపల నుంచే ఈ రామనామం అనేది వినిపిస్తూ ఉంటుంది. అప్పుడైతే ఆ రాతి విగ్రహానికైతే నమస్కారం చేసి ఈ రాజు తన రాజధానికైతే వెళ్ళడం జరిగింది. నిద్రిస్తున్న సమయంలో కలలో కనిపించి నాకు దేవాలయాన్ని నిర్మించమని హనుమంతుల వారు కోరగా ఆయన అయితే ఈ దేవాలయాన్ని నిర్మించడం అయితే జరిగింది. దేవాలయం ఎంట్రన్స్ లెఫ్ట్ సైడ్ లోనే ఇలా ఒక కొలను అయితే ఉంటుంది. ఆ కొలను పైననే మనకు హనుమంతుల వారు జపం చేస్తున్నట్లుగా విగ్రహం అయితే కనిపించడం జరుగుతుంది. సో అలా దాటుకొని ముందుకు వెళ్ళగా మనకు మెయిన్ ఎంట్రన్స్ అయితే వస్తుంది. లోపలికి వెళ్ళాక లెఫ్ట్ సైడ్ లోనే ట్యాప్స్ అయితే ఉన్నాయి. దాని తర్వాత మేమైతే ధర్మ దర్శనానికి అయితే లోపలికైతే వెళ్ళాము. ఆంజనేయ స్వామి అయితే ధ్యాన ఆంజనేయ స్వామి రూపంలో మనకైతే దర్శనం అయితే ఇస్తారు. దాని తర్వాత మేము బయటికి అయితే వచ్చినాము. ఇక్కడ భక్తులు మంగళ శనివారాల్లో ఇక్కడ హనుమంతునికి ప్రార్థనలు పూజలు చేస్తారు. హనుమాన్ జయంతి రోజున ప్రత్యేక పూజలు కూడా చేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ అన్నదానం కూడా చేస్తూ ఉంటారు. భక్తులు కూడా తమకు తోచిన ప్రసాదాన్ని అయితే చేసుకొచ్చి ఇక్కడ భక్తులకైతే ప్రసాదంగా ఇస్తూ ఉంటారు. ఈ ఆలయం సముదాయంలో రాముడు, శివుడు, సరస్వతి, దుర్గా, సంతోషి మాత, వేణుగోపాలుడు మరియు జగన్నాథుడు వంటి ఇతర దేవతలు కూడా ఆలయం లోపలే మనకు దర్శనమిస్తారు. ఇక్కడ నవగ్రహాల పూజ కూడా చేసుకోవచ్చు. అలాగే కొత్తగా బండ్లకి కూడా ఇక్కడ పూజ చేసుకుంటూ ఉంటారు. ఈ ఆలయం అనేది చాలా పురాతనమైనది. ఈ ఆలయానికి కర్మన్ ఘాట్ అని పేరు రావడానికి కూడా ఒక చరిత్ర ఉన్నది. కాకతీయ రాజుల పరిపాలన తర్వాత వచ్చిన రాజులు దీనిని చక్కగా పాలించారు. సుమారు 400 సంవత్సరాల తర్వాత హిందువుల దేవాలయాలన్నింటినీ నాశనం చేయాలని ఔరంగజేబు తన సైన్యాన్ని దేశంలోని ప్రతి మూలకు ఆదేశించాడు. ఇక్కడ ఉన్న హనుమాన్ ఆలయ సమీపానికి ఔరంగజేబు శక్తివంతమైన సైన్యాలు ఆలయం లోపలికి రాలేకపోయారు. అది తెలుసుకున్న ఔరంగజేబు ఆలయ ప్రాంగణానికి చేరుకున్నప్పుడు అతని చెవికి గర్జన శబ్దం వినిపించింది. దానికి అతను భయం చెందడంతో వాయిద్యం అతని చేతుల నుండి జారిపోయింది. అప్పుడు మరలా తరిగి అతనుకు మందిర్ తోడ్నా హై రాజా కర్మన్ ఘాట్ అని ఆకాశం నుండి ఒక ఉరుము గొంతు వినిపించింది. అంటే ఓ రాజా, మీరు ఈ ఆలయాన్ని నాశనం చేయాలనుకుంటే మీ హృదయాన్ని బలంగా చేసుకోండి అని దాని అర్థం. అప్పటి నుండి ఈ ప్రదేశానికి దాని పేరు కర్మ్యాన్ ఘాట్ అనే పేరు సార్థకమైనట్లుగా తెలుస్తుంది. దీన్నే మెల్లిమెల్లిగా కర్మన్ ఘాట్ అనే నేమ్తో పిలవడం అనేది జరుగుతుంది. ఆలయం లోపలనే బిల్వపత్రం పెద్ద వృక్షం కింద ఇలా శివలింగం అయితే ఉంటుంది. దాన్ని అయితే మనం డైరెక్ట్గా నీళ్లతో అభిషేకం అయితే చేసుకొని దర్శనం అయితే చేసుకోవచ్చు. ఇక్కడే ఉన్న సరస్వతీదేవి ఆలయంలో అక్షరాభ్యాసం కూడా చేయించుకోవచ్చు. ఇవాళ సాటర్డే అవడంతో ఇక్కడైతే భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్నది. ఇంత చరిత్ర కలిగిన పురాతనమైన గొప్ప ఆలయాన్ని దర్శించుకున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. మీరు కూడా ఇలా ఈ ఆలయాన్ని దర్శించుకోవాలని అనుకుంటే వెంటనే వచ్చి దర్శించుకోండి. ఇదేనండి ఇవాళ ఒక మంచి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నేను తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ అయితే నేను మీతో షేర్ చేసుకున్నాను. ఏమైనా తప్పుగా చెప్తే క్షమించండి. సో వాచింగ్ దిస్ వీడియో. బాయ్.